కొన్ని వందల సంవత్సరాల క్రితం తిరుమల వెంకటేశ్వర స్వామిని జీవిత పర్యంతం సేవించుకున్న వారిలో తిరుమల నంబి ఒకరు. వీరికి శ్రీశైల పూర్ణులు అనే మరో పేరు కూడా ఉంది. ఆచార్యులు రామానుజాచార్యులు వీరికి మేనల్లుడు. ఆ రోజుల్లో తిరుమల ఆలయం యొక్క పూజాది కార్యక్రమాల నిర్వహణ చాలా కష్టమైన పని. తిరుమల ఆలయం రాతి కొండలపైన దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండేది. కాబట్టి ఆ అడవి మార్గాన వెళ్ళి రావడం అత్యంత కష్టమైన పని. అయినా కూడా తిరుమల నంబి తన జీవిత కాలమంతా ఒక పూరి గుడిసెలో నివసిస్తూ తిరుమల ఆలయం యొక్క నిర్వహణ, పరిపాలన మరియు ఆ దేవుని ప్రార్థనలకు, సేవలకే జీవితాన్ని అంకితం చేశాడు. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరునిచే తాత అని పిలిపించుకున్నాడు. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధికి తిరుమల నంబి శ్రమ అనుకోకుండా నిత్యం కైంకర్యమే మహా ఆనందంతో చేసేవాడు. పాప వినాశనం నుండి నీటి కుండ నెత్తిన ఎత్తుకొని స్వామి సన్నిధికి చేర్చేవాడు. ఒకరోజు తిరుమల నంబి శ్రమను తీర్చదలిచిన ఆ పరమాత్ముడు బోయవాని రూపంలో ధనుర్బాణాలు ధరించి తిరుమల నంబి అభిషేక జలం దారిలో ఉన్న ఒక చెట్టు కింద కూర్చున్నాడు. చెట్టు దగ్గరికి వచ్చిన నంబిని దాహంగా ఉంది, గుక్కెడు నీళ్లు పోయండి స్వామి అని అడిగాడు. బాలుణ్ణి చూసిన నంబి, ఇది స్వామి అభిషేకం కోసం తీసుకువెళ్తున్న దివ్యజలం, కాబట్టి నీవు అడగకూడదు, నేను ఇవ్వకూడదు అన్నాడు. అయినా బోయవాని రూపంలో ఉన్న స్వామి, తాత నీరు పోసి ప్రాణం రక్షించవా అని అడిగాడు. నీ దాహం తీర్చాల్సిన వాడు ఆ భగవంతుడు, కాబట్టి భగవంతుడిని ప్రార్థించు, అతడే ప్రాణరక్షకుడు అని చెప్పి స్వామి అభిషేకానికి నాకు సమయం అవుతుంది అని వేగంగా నడవసాగాడు తిరుమల నంబి. తిరుమల నంబి తీసుకుని వెళుతున్న కుండకు తన బాణంతో చిల్లు వేసి దాహం తీర్చుకున్నాడు ఆ పరమాత్ముడు. కుండ తేలిక అయింది అన్న అనుమానంతో తిరుమల నంబి తన కుండను చూశాడు. బాలుడు బాణం వేయటంతో ఏర్పడిన రంధ్రం నుంచి నీరు మొత్తం పోయింది అని గ్రహించిన నంబి, అయ్యో స్వామివారికి తెచ్చిన అభిషేక జలం పూర్తిగా ఖాళీ అయింది అని చెబుతూ హతాశుడై కూలబడ్డాడు. వృద్ధుడినైన నేను ఇప్పటికిప్పుడు అభిషేక జలం దేవుడి సన్నిధికి ఎలా చేర్చగలను అని విలపించాడు. స్వామి తిరుమల నంబి చేయి పట్టుకుని, తాత నేను ఇక్కడ పవిత్ర జలం చూపుతాను, నాతారా అని తీసుకువెళ్ళాడు. ఆకాశాన్ని అంటినట్లు ఉన్న ఒక ఎత్తైన కొండకు తన బాణం ఎక్కుపెట్టి కొట్టాడు. కొండ నుంచి జలధార వచ్చింది, అదే ఆకాశగంగా తీర్థం. తాత ఇక మీదట ఇక్కడి నుంచే స్వామివారికి అభిషేక జలం తీసుకుని వెళ్ళు అని పరమాత్ముడు అదృశ్యమయ్యాడు. ఆ రోజు నుంచి ఇప్పటికీ కూడా ఆకాశగంగా తీర్థంతోటే అభిషేకం జరిపిస్తూ ఉన్నారు.